ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 25% ఏదైతే టారిఫ్ స్టార్ట్ చేశారో మన ఇండియాకి అమెరికాకి మధ్యలో, అంటే దీనిపైన ప్రభావం వస్తే మనకి ఇండియాలో చూసుకుంటే డైరీ ప్రోడక్ట్స్ అండ్ అగ్రికల్చర్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎందుకు అంటారు, వీటి మధ్యన ఎందుకు మన వాళ్ళు అంత మొగ్గుపాటు చూపిస్తున్నారు అంటే ఏం చెప్తారు? బేసికల్ గా మిగతా కంట్రీలతో పోల్చుకుంటే ఇండియా మీద ఎక్కువ ట్యాక్స్ వేశారు అనేది చాలా తప్పండి. అది ఎవరైతే మార్కెట్ వాళ్ళకి అన్లిమిటెడ్ ఎక్స్పోజర్ ఇచ్చారో ఆ కంట్రీస్ అన్నిటి తక్కువ ట్యాక్స్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ ఉందనుకోండి 15% వేశారు, యూరోపియన్ యూనియన్ ఉందనుకోండి 15% వేశారు, అలాగే పాకిస్తాన్కి 19% వేశారు, అలాగే బంగ్లాదేశ్కి కూడా ఆల్మోస్ట్ 20% వేశారు, అలాగే జపాన్కి 15% వేశారు. ఏ దేశాలు అయితే 15% అలా వేశారో అవన్నీ వాళ్ళు అన్లిమిటెడ్ ఎక్స్పోజర్ ఇచ్చారు వాళ్ళ కంట్రీకి. ఇండియా వాళ్ళు మాత్రం డైరీ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి ఎక్స్పోజర్ ఇవ్వట్లేదు. ఆ మార్కెట్లో ఆ ఏరియాలకు వాళ్ళకి ఎంట్రీ ఇవ్వట్లేదు అనమాట. వాళ్ళేమో ఆ ప్లేస్లో కూడా మాకు ఎంట్రీ కావాలని, వీళ్ళేమో ఆ ఎంట్రీ కుదరదని చెప్పేసి పట్టుకున్నారు. దాంతో ఏంటంటే మీ మార్కెట్ పూర్తిగా మాకు ఎక్స్పోజర్ అవ్వట్లేదు కాబట్టి మీకు 25 అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మెక్సికో అండ్ కెనడా ఈ రెండు యాక్చువల్గా అమెరికన్ కల్చర్లో ఒక పార్ట్. అది మొదటి నుంచి హిస్టరీగా మనం చూసుకుంటే వాళ్ళు ఎవరు కూడా అమెరికా అంటే ఏలియన్ కంట్రీలో ట్రీట్ చేయరు, పక్కనే ఉంటాయి కాబట్టి. అమెరికా రావాల్సిన టోటల్ ఎక్స్పోర్ట్స్లో కనీసం ఒక 20% ఆ రూట్లోంచి వస్తాయి. కెనడా పక్కన వాళ్ళకే అతను మెక్సికోకి రఫ్గా 50% వేశాడు, అండ్ కెనడాకి అయితే 35% ఈ రోజు నుంచే ఎఫెక్టివ్ ఫ్రమ్ ఏప్రిల్ 1 నుంచి చేశారు. ఎంతో క్లోజ్గా ఉండి అక్కడ రెండు కంట్రీస్ తోటే అంత ఎక్కువ వేసినప్పుడు ఇండియాకి 25 అంటే తక్కువే వాళ్ళతో పోల్చుకుంటే. అందుకని మరీ మనమే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసామనిపిస్తుంది. బట్ అతనైతే మాత్రం అన్ని దేశాలకు వేసినట్టు మనకు కూడా వేశాడు కాబట్టి మనది మరీ ఎక్కువ అని చెప్పలేము, అంటే తక్కువ అని చెప్పలేము. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఎనివే 15 అలా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అది 25 అయితే చాలా ఎక్కువ. 25 ప్లస్ పెనాల్టీ అనడం వల్ల అది ఎక్కువ కోపంగా ఉందన్నమాట. కాకపోతే ఎందుకు డైరీలో మీరు అన్నట్టు ఈ డైరీ మీద అండ్ అగ్రికల్చర్ మీద వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వకుండా ఎందుకు ఉందంటే, ఇండియాలో ఈ అగ్రికల్చర్ ఎకానమీ ఇది బేసికల్గా 60% దాని మీద సర్వే అవుతారు ఇప్పటికి కూడా. అంటే పర్టికులర్గా ఈ డైరీస్ నమ్ముకొని, వ్యవసాయం నమ్ముకొని ఇండియాలో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 140 crore పాపులేషన్లో 100 కోట్ల మంది వీటి మీద డిపెండ్ అయి ఉంటారు. అంత చిన్న సన్నకారు రైతులు అయితే పూర్తి దీని మీద డిపెండ్ అవుతారు. రెండోది, ఇండియాలో ఈ డైరీ ప్రొడక్ట్స్ మొత్తం ప్యూర్ వెజిటేరియన్ అయ్యి, అంటే ఇండియాలో మనం తీసుకునే ఆవు కావచ్చు, మేకలు కావచ్చు, లేకపోతే గేదెలు కావచ్చు, ఇవన్నీ కూడా గడ్డి తిని పాలిస్తాయి. మీరు అనొచ్చు ప్రపంచంలో గడ్డి కాకపోతే ఇంకా ఉంది అంటే గేదెలన్నీ. అవును, అమెరికాలో వాళ్ళు డైరీల్లో పెంచుతారు కదా, వాటిల్లో గడ్డే కాదు, గడ్డితో పాటు వాళ్ళు ఇంకా మాంసం సంబంధించిన ప్రొడక్ట్ వేసి పెంచుతారు వాటిని. అంటే రక్తాన్ని ఎండబెట్టేసి డ్రై పొడిగా మార్చి దాని తౌళ్ళు కల్పిస్తారు వాళ్ళు. అంటే చికెన్ మటన్లో ఉన్న వేస్ట్ ప్రొడక్ట్స్ మొత్తాన్ని డ్రై చేసేసి దాని పౌడర్ లాగా వాటిలో పెడతారు. అమెరికాలో నాన్ వెజ్ ప్రొడక్ట్స్ ని డైరీ వాటిల్లో పెట్టడం అనేది అక్కడ అలా ఒప్పుకుంటది, ఇండియాలో అలా ఒప్పుకోదు. ఇండియాలో పాలు అంటే ఒక పవిత్రత, దేవుని పూజించడం వాడే పాలు అవి ప్యూర్లీ వెజిటేరియన్. మనం గంగాదేవి పూజలు చేసినా సరే, గంగామాతకి, లేకపోతే దేవుళ్ళు పూజలు చేసినా సరే మనం పాలు సమర్పిస్తాం. ఈ అమెరికాలో పాలు అక్కడ నాన్ వెజ్తో డెవలప్ అయిన ఆ పాలని ఇండియాకి అలౌ చేస్తే సెంటిమెంటల్గా కూడా అది ఒప్పుకోదు. అంటే రిలీజియస్ పర్పస్ చూసినా వాటిని అలౌ చేయరు, అండ్ రైతుల పరంగా చూసినా వాటిని అలౌ చేయరు. అందుకని అమెరికాలో ఉన్న ఈ డైరీ ప్రొడక్ట్స్ మొత్తం కూడా లేదు, అది పేరుకి వెజిటేరియన్ కాదండి, అవి నాన్ వెజ్ పాలు అవి. ఎందుకంటే అక్కడ లా అలౌ చేస్తుంది. అందుకని అక్కడ లా ప్రకారం ఏంటంటే వాళ్ళు అక్కడ ప్రతి డైరీలో కూడా అచ్చం గడ్డి పెట్టి ఇండియాలాగా పెంచరు, నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టి పెంచుతారు అనమాట. అందుకని న్యాచురల్గా పాలు ఎక్కువ ఇస్తాయి, ఎక్కువ విటమిన్ జనరేట్ చేస్తాయి, వాళ్ళకి అది సూట్ అవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, బ్రిటన్లో కౌడంగ్ జబ్బు వచ్చేసి కొన్ని లక్షల జంతువులు నరికారు ఆ టైంలో. అంటే దాని మీద ఏంటంటే మన ఫుడ్ సిస్టాన్ని ఎప్పుడైనా స్పాయిల్ చేస్తే అది మీద పగబట్టి మళ్ళీ ఏదో రోజు ఇలా ప్రతీకారం తీసుకుంటుంది అనమాట. అట్లా మనకి కౌ సంబంధించిన వ్యాధి ముదిరి ఆ టైంలో ఎన్ని చంపేశారు మనం ఊహించుకోవచ్చు. రేపొద్దున ఇండియా కూడా అలాంటిది రాదని నమ్మకం లేదు వాళ్ళు అలో చేస్తే. రెండోది, వాళ్ళు వాడేది జెనెటికల్ మోడిఫైడ్ విత్తనాలు వాడతారు వ్యవసాయ ఉత్పత్తులన్నీ. అందుకని వాళ్ళు ఏంటంటే ఇంపార్టెన్స్ ఎక్కువ ఈల్డ్కి ఇస్తారు తప్ప ఎలా పండిస్తున్నాం దానికి ఎవరు. ఇండియాలో అలా కాదు, న్యాచురల్ సిస్టమ్ మనం ఇస్తాం, ట్రెడిషనల్గా విత్తనాలు మనం వాడుతూ ఉంటాం. అందుకని వాళ్ళ విత్తనాలు ఇండియాకి వచ్చినప్పుడు జెనెటికల్లీ మోడిఫైడ్ సిస్టమ్ మన దాన్ని స్పాయిల్ చేసింది.
అందుకే ముందు రోజుల్లో మన విత్తనాలు మొలకెత్తవంగా మనం కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. అట్లా వ్యవసాయ పరంగా వాళ్ళు ఎలా పెంచుతారనే దానికి మనకి దాంట్లో తేడా ఉంది. అండ్ పాలు కూడా ఎలా వాళ్ళు తీసుకొస్తారనే దానికి మనకి తేడా ఉంది. అందుకని ఈ డైరీ అండ్ అగ్రికల్చర్లో అమెరికాకి వర్సెస్ మనకి ఎప్పుడు కూడా ఒపీనియన్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు పర్టికులర్గా ఈ బీజేపీ గవర్నమెంట్ అవకాశం ఎక్కువ ఉన్నవాళ్ళు అన్నమాట స్వదేశీ మీద. వాళ్ళు ఆ పాలను తీసుకొచ్చి రేపు పొద్దున్న పూజలకి పుష్కరాలకి వాటికి వాడలేరు. అవి ఆ డిఫరెన్స్ క్లియర్గా తెలుసు. ప్లస్ రైతుల్లో కూడా సెంటిమెంట్ ఉంది. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ మంది చిన్నకారు రైతులు బతికేదే వ్యవసాయం లేదా ఈ డైరీ ప్రొడక్ట్స్ మీద. ఇప్పుడు వాళ్ళు కాంపిటీషన్కి వచ్చారనుకోండి, అది వాళ్ళ రేట్ పడిపోతుంది అనమాట. ప్రపంచంలో మనమే ఎక్కువ దేశాలు సప్లై చేస్తూ ఉంటాం. నెంబర్ 1లో ఉంది మిల్క్ ప్రొడక్షన్లో. మనకు వాళ్ళు ఎందుకు ఇంకా? అందుకని వీళ్ళు ఏంటంటే ఆ రెండింటికి నో చెప్పారు. ట్రంప్ ఏమో కాదు ఎస్ చెప్పాల్సిందే అని. ఆ ఒపీనియన్ డిఫరెన్స్ తోటి 25% దాంట్లో చేర్చాడు. అండ్ రెండోది ఏంటంటే వేసినట్టు ఉంటే గొడవ లేదు. కానీ రష్యా తోటి మీరు ఆయిల్ సంబంధం పెట్టుకున్నారు కాబట్టి ప్లస్ పెనాల్టీ వేస్తాను, ఓకే, ఇలాంటి అహంకారంతో చేసిన టాక్స్ వల్ల ఏమైందంటే అటు పబ్లిక్లోను ఇటు పొలిటికల్ సిస్టంలోను మొత్తం కూడా కోపం వచ్చింది. 25% సైలెంట్గా వేస్తే పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే పక్కన క్లోజ్గా ఉండే మెక్సికో కెనడాకే 30% వేసినప్పుడు ఇండియా 25 అంటే ఆశ్చర్యం అనిపించదు. బట్ వే ఆఫ్ డీలింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండేసరికల్లా అది దేశవ్యాప్తంగా నెగిటివ్ ఫీలింగ్కి వచ్చిందనమాట. బట్ ఏదైనా సరే అమెరికాతో ఇండియాకి చాలా సంబంధం ఉంది. అక్కడ మన వాళ్ళు ఎక్కువ మంది సెటిల్ అయ్యారు. ప్లస్ ఐటీ వాళ్ళ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఇండియాలో 7 దాకా ఉన్నాయి. అంటే మనం కూడా వాళ్ళ కంపెనీస్ లోకల్ కంపెనీలా ట్రీట్ చేస్తాం, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా. అందుకని వాళ్ళతో ఇష్యూ మంచిది కాదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. ఇద్దరికి విన్ ఆపర్చునిటీ లాగా ఉండాలి. బట్ అదే టైంలో నువ్వు బెదిరించే తత్వం ఉంటే అంత మంచిదేం కాదనమాట. అందుకని ఈ డైరీ అండ్ అగ్రికల్చర్ అనేది ఇండియాకి ఎప్పుడు కూడా అమెరికా వాటికి మన వాళ్ళు అంత ఈజీగా ఎస్ చెప్పరు. అంతెందుకు రీసెంట్గా బ్రిటన్తో కూడా మనం టైప్ అయ్యాం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. బట్ పూర్తి వాళ్ళకి ఎక్స్పోజ్ రావట్లేదు. బట్ వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇండియా కల్చర్ అర్థం చేసుకొని సరే అని చెప్పేసి దానికి ఓకే అన్నారు కదా. అందుకని అమెరికా వాళ్ళు ఆ విషయంలో అంతగా పట్టుకోకుండా ఉండాల్సింది. బట్ వాళ్ళ రైతులకి యూజ్ అవ్వాలి అనే థాట్ మీద వాళ్ళు దాన్నే కావాలా, ఎక్స్పోజర్ కావాలన్నట్టు గట్టి పట్టుకోవడంతో వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ బాగా డిఫరెన్స్ వచ్చింది అనమాట. అంటే చాలా మంది అంటారు వ్యవసాయం దగ్గర నుంచి డైరీ నుంచి ఇండియాకి వచ్చేది ఏం లేదు కదా. బట్ అమెరికాతో ఈ అగ్రిమెంట్ ఓకే అయిపోతే మనకి లక్షల కోట్లు వస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. దాన్ని వదిలేసుకుని దీనికోసం పిచ్చితనం అంటున్నారు. కానీ అది టారిఫ్ గురించి కాదు, బిజినెస్ గురించి కాదు, కల్చర్ గురించి. అండ్ సన్నకారు రైతులు దగ్గర ఒక 60 కోట్ల మంది రైతులు జీవన విధానం గురించి అనమాట. అది క్వశ్చనబుల్ అవుతుంది. అంటే దే ఆర్ డూయింగ్ గుడ్ థింగ్. అది ఇండియాకి ఏది మంచో వాళ్ళకి తెలుసు కాబట్టి మనం దానికి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి మామూలుగా ఉంటాం బెటర్. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.